వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు మామ్స్ హెల్త్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. రాజేశ్వరి గారు, వైట్ హెయిర్, గ్రే హెయిర్, తర్వాత తలకి ప్రతి ఒక్కరం కూడా దాన్ని కొంచెం బాగా ఉండాలి, బ్రైట్నెస్ బాగుండాలి, హెల్దీగా ఉండాలని చెప్పి రకరకాల ప్యాకులు పెట్టేసుకుంటాం. ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా కూడా గ్రే హెయిరే. ఎవరిని అడిగినా హెయిర్ లాస్ అవటం. అవును. దీనికి సంబంధించి అసలు ఏం చేయాలంటే ఒక్కొక్కసారి వింటూ ఉంటాం, ఇంత ఊడిపోతుంది, ఊడిపోతుందని. ఆఫ్టర్ కోవిడ్ చాలా మందిని ఫేస్ చేసాం, నేను కూడా ఉన్నాను అనమాట. సో ఎలాంటి కేర్ తీసుకోవాలి, హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎందుకంటే మార్కెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకు దొరుకుతున్నాయి. ఏది వాడాలో తెలియదు, ఏది వాడాలి. ఈవెన్ ఆయుర్వేదంలో కూడా కెమికల్ ఫ్రీ అని చెప్పేసి చూస్తున్నాను, చాలా బ్రాండ్స్ని చూస్తా ఉన్నాను. ఏది యూస్ చేయాలండి? ఇది ముందు మంచి జరిగే విషయం పక్కన పెడితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతున్నాయి కదా, ఇది ఒక భయం వేస్తుంది. మీరు ఏం చెప్తారు? అంటే మనకి భారతదేశంలో ఏంటంటే అందం, ఆరోగ్యం అన్నీ కూడా, ఆనందం అన్నీ మన ఇంట్లోనే, మన కుటుంబంలోనే ఉండేలాగా మనకి ఒక కుటుంబంలో గృహ వైద్యం అనొచ్చు, లేకపోతే ఏదైనా కానీ అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి. కాకపోతే మనం మర్చిపోయాం అవన్నీ మర్చిపోయి మనం బయట ఏదో దొరుకుతుంది, బయట ఏదో కొనుక్కుని వాడుకుందాం, బయట ఏదో చేసుకుందాం, రకరకాల ట్రై చేద్దాం, ఈసారి ఇది ఏదో రకరకాలుగా వెంపర్లాట పడుతున్నాం. అంటే అలాగే ఆహారం కూడా అంతే, మనకి ఇంట్లో అమ్మ చేసింది అమృతం, కానీ బయట ఏదో దొరుకుతుంది, అక్కడ అది బాగుంటుందంట, ఇక్కడ ఇది బాగుంటుందంట అని ఎక్కడే కొత్తగా పెట్టినా సరే కరువు వచ్చినట్టుగా వెళ్ళిపోయి తినేసేసేయడం అవుతుంది. క్యూలో నిలబడి కరువు వచ్చినట్టు తింటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే అంతా బయట వెతుక్కోవడం వలన వచ్చేటువంటి ఇబ్బందులు అనమాట. బయట ఆహారం అనేది ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఫుడ్ పొల్యూషన్ అవుతుంది, దానివల్ల హెయిర్ లాస్ ఉంటుంది. అలాగే మనం బయట తిరగడం రోడ్స్ మీద ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్ మోస్ట్ కామన్. ఇంకా వాటర్ పొల్యూషన్ అంటే చెప్పక్కర్లే, ఎక్కడ డ్రైనేజీ ఎక్కడ ఏది కలుస్తుందో తెలియదు. అసలు భూమిలో కూడా వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి, ప్లాస్టిక్ కలుషితం అయిపోయి, అంతా కూడా కలుషితమైనటువంటి నీరు మనం వాడుతున్నాం అనమాట. సో భూమి కలుషితం అయిపోయింది, ఆహారం కలుషితం అయిపోయింది, వాతావరణం కలుషితం అయిపోయింది. వీటి వలన మన జుట్టు బాగా ఊడిపోతుంది. సో అలాగా కాకుండా మనం ఇంట్లోనే కొంచెం మంచి ఆహారం తీసుకుంటే మన ఇంట్లోనే కొన్ని హోమ్ ప్రొడక్ట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. కొన్ని ఆయిల్స్ కానీ, కొన్ని ప్యాక్స్ కానీ ఇంట్లో చేసుకోవచ్చు. అవి మనం చేసుకోవడం కుదిరినప్పుడు మంచి ప్రొడక్ట్స్ ఏంటనేది తీసుకుని వాడుకోవడం మంచిది, ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకుంటే. కానీ బయట దొరికేవన్నీ కూడా మనం నమ్మడానికి లేదు. వాళ్ళు ఏంటంటే కార్పొరేట్ స్టైల్లో, కమర్షియల్ స్టైల్లో తయారు చేస్తారు. అప్పుడు క్వాలిటీ ఉండదు, అందులో వాడేవన్నీ కెమికల్స్. వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సీరం అంటారు, ఏవో అవంటారు, అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే దాని వరకు యాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకి గ్రే హెయిర్ అన్నారనుకోండి, అది ఇప్పుడు తెల్ల జుట్టు మన అందరిని తెల్లాలేసి డైస్ వేసుకోవడం. సో డై వరకు అది కరెక్టే, కలర్ మంచి కలర్ వస్తుంది, దానివల్ల చాలా చిన్నాళ్ళం అయిపోయినట్టు ఫీలింగ్ అనిపిస్తే మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఆ కలర్స్ అనేవి మోస్ట్ డేంజరస్ అనమాట. ఎంత డేంజరస్ అంటే అవి బట్టలకి వేసి డైస్ కలర్స్ ఎలాంటివో అలాంటి కలర్స్ కన్నా ఇంకా పవర్ఫుల్. హెయిర్కి అసలు తొందరగా ఏది కలర్ పట్టదు. మనకి ఇప్పుడు బట్టల మీద పడ్డా, మొహం మీద పడ్డా కలర్ వెంటనే పట్టేస్తుంది కదా, ఇంక కానీ ఏదైనా పడితే. జుట్టు కల్లా ఏం పట్టదు అనమాట. అలా జుట్టుకు పట్టాలంటే చాలా పవర్ఫుల్ కలర్స్ అయ్యి కెమికల్స్ అనమాట. సో వాటిని మనం ఈజీగా వాడేస్తున్నాం. అంటే ఏదో 30s, 40s, 50s అదొక ఇది, లేకపోతే అకేషన్స్ని బట్టి వాడడం అనేది తప్పనిసరి. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా అది 15 daysకి ఒకసారి వేసేసుకోవడం అలా. అంటే ఇది వరకు ఒక ఏజ్ వచ్చాకే గ్రే హెయిర్ కనిపించేది, లేకుంటే హెయిర్ లాస్ ఉండేది. ఇప్పుడు అలా కనిపించట్లేదు. చిన్న పిల్లలు, ఈవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా గ్రే హెయిర్ చూస్తున్నాము, హెయిర్ లాస్ చూస్తున్నాము. సో దానివల్ల తప్పని పరిస్థితి వచ్చేసింది కదా. బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే 20s లోనే అక్కడ కలర్స్ వేసేసుకుంటారు. జుట్టు బాగున్నా కానీ, నల్లగా జుట్టు ఉన్నా కూడా అక్కడ కలర్స్ వేసేసుకుంటారు. మన వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇంకా కలర్స్ అనేవి కంపల్సరీగా అక్కడ వేసుకుంటారు. పార్టీలు కానీ వేసుకునే వాళ్ళు. 30 years బ్యాక్ విషయాలు నేను చెప్పేది. అది ఇప్పుడు మోస్ట్ కామన్ అయిపోయింది అనమాట. సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ది హెయిర్ ఫాల్. ఫస్ట్ అసలు మన జుట్టు ఊడిపోవడానికి మెయిన్ ఇవన్నీ కూడా కలర్స్ అనమాట మెయిన్ కారణం. అలాగే యూత్లోకి వచ్చేసి ఈ కలరే కాకుండా వాళ్ళు స్ట్రిప్స్ లాగా మజంతా కలర్, ఇది వెండి, సిల్వర్ కలర్, గోల్డెన్ కలర్, ఇలా రకరకాల స్ట్రిప్స్ లా వేసుకుంటారు. హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ, లేకపోతే హెయిర్ డైస్ కానీ, ఇవన్నీ కూడా జుట్టు బాగా ఊడిపోతుంది. అంటే బేస్ పాడైపోతుంది అనమాట, జుట్టు ఫాలికల్ దగ్గర పాడైపోతుంది. సో దానికి ఏంటి మనం ఇంకోటి ఏంటంటే మీరు అడిగినట్లుగా మెయిన్ రియాక్షన్ ఏంటంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఆ కలర్స్ అన్నీ కూడా
ఇలాగ మన బ్రెయిన్లోకి బ్లడ్ వెసల్స్లోకి కలిసిపోవడం వలన మెయిన్గా బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది కలర్ వలన. తర్వాత ఐస్ ఎఫెక్ట్ అవుతుంది. ఐస్ కూడా చూపు తగ్గిపోవడం, ఐస్లో కూడా ఇలా పడిపోవడం, ఐ డ్రూపింగ్ అంటాం కదా, ఇలా పడిపోతూ ఉంటాయి అనమాట. అలా ఇక్కడంతా పిగ్మెంటేషన్ వస్తుంది, ఇక్కడ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, ఇదంతా నల్లగా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఇదంతా నలుపు వచ్చేస్తాయి అనమాట. సో హెయిర్ డైస్ వల్ల, అందులో హెయిర్ డైస్ మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒకటి వచ్చిందంటే అసలు దాన్ని మంచి చెడు చూసుకోకుండా విపరీతంగా వాడేసేస్తాం. అది పెద్ద ప్రాబ్లం. అంటే అధిక జనాభా ఉన్న దేశం కదా, సో వాళ్ళు కూడా ఏంటంటే మార్కెటింగ్ అంతా కూడా ఇలాంటి అధిక జనాభా ఉన్న దేశాల మీదే కాన్సన్ట్రేట్ చేసి ప్రోడక్ట్ తయారు చేస్తారు. అక్కడ 10 మంది వాడితే ఇక్కడ 100 మంది వాడతారు. గోల్డ్ డబ్బులు అనమాట. మన వాళ్ళు కూడా అలాగే అసలు దానివల్ల ఏంటి మంచి చెడు చూసుకోకుండా వాళ్ళు వేసారు కదా అని వీళ్ళు వేసేస్తారు. దాని మంచి చెడు తెలియదు. ఇలా వేసేటప్పుడు కూడా ఈ వెంట్రుకలు ఇక్కడ ఉంటాయి కదా, వీటి మీద కూడా కలర్ పడి అది కంటికి దగ్గరగా టచ్ అవడం వల్ల ఎంత ప్రాబ్లం అనమాట. కొంతమంది ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఐబ్రోస్ కానీ, తర్వాత జెంట్స్ అయితే మీసాలకు అన్నీ వేసుకుంటారు. ఇవన్నీ కూడా మన ఫేస్ స్ట్రక్చర్కి ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చేస్తారు అనమాట. అంటే ఫేస్లో నుంచి బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి దానివల్ల మనకు వచ్చే పర్యవసానం ఏంటంటే క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్ రావడానికి హెయిర్ డైస్ ముఖ్యమైనటువంటిది అనమాట. అంత డేంజర్ ఉంది. అది తెలియక పాపం నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు వేసుకుంటున్నారా అనిపిస్తుంది. మామూలు వాళ్ళు వేసుకుంటుంటారు, మనకి మెయిడ్స్ వస్తుంటారు, అంత అవసరం ఉండదు కదా వాళ్ళకి. సో అయినా కూడా అప్పట్లో సినిమా యాక్టర్లు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు మామూలు వాళ్ళు కూడా అందరూ అన్ని ప్రతి ఒక్కరు అన్ని యాక్టర్లు అప్పట్లో ఏం చేశారు అవన్నీ అందరూ ఇప్పుడు చేసేస్తున్నారు ఇంకా. సో అది అలా అయిపోయింది ఇప్పుడు మన. మరి ఇప్పుడు ఎట్లాగండి ప్రివెన్షన్ ఏంటి దానికి? ఏంటంటే మన ఇంట్లో అమ్మమ్మలు చేసినటువంటి ఆయిల్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా మందార పువ్వులు, భృంగరాజు, నీలి, ఇలాంటివన్నీ కూడా బ్రాహ్మి, అశ్వగంధ, ఇలాంటివన్నీ వేసినటువంటి ఆయిల్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు తయారు చేస్తున్నారు. గోరింటాకు ఇవన్నీ ఇంట్లో చుట్టుపక్కల అన్నీ ఉంటాయి కదా, పెరడు ఉండేది కదా, పెరట్లో అన్నీ ఉండేవి అనమాట. వాటితోటి ఎప్పుడు ఉసిరికాయలు మనకి ఎప్పుడు బోల్డ్ చెట్లు ఉండేవి ఉంటాయి కదా. సో న్యాచురల్గా ఆయిల్స్ తయారు చేయడం అనేది అమ్మమ్మలకి అలవాటు అనమాట. ఆ ఆయిల్ మనకి ఇప్పటికీ ఇంట్లో చేయగలిగే వాళ్ళు ఉంటే అది బెస్ట్ అనమాట. ఏమేమి కలుపుకోవచ్చు రాజేశ్వరి గారు? అంటే ఉసిరి ముఖ్యం అమ్మ, తర్వాత భృంగరాజు అంటాం కదా, గుంటగలగర, అది ముఖ్యం. తర్వాత ఏంటంటే హెన్న, గోరింటాకు, ఈ 3 ముఖ్యం. తర్వాత మందార పూలు వేయడం వల్ల కలర్ వస్తుంది. తర్వాత జుట్టుకు కూడా ఒక రకమైనటువంటి స్ట్రెంథనింగ్ అవుతుంటాం, అంటే సెల్స్ అన్ని కూడా రిజ్యూనేట్ అయినట్టుగా బాగుంటుంది. తర్వాత మనకి షాంపూస్ లో కూడా చూసేవాళ్ళం కదా, మందారాకులు వేసి మన కుంకుడుకాయలు తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయలు నానబెట్టేసి అందులో మందార పువ్వులు కానీ మందార ఆకులు కానీ వేసి పిసికేసి దాంతో తలస్నానం చేయించేవాళ్ళు. సేమ్ అలాంటి ప్రొడక్ట్స్ మనం చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఇప్పుడు అన్ని పౌడర్స్ దొరుకుతున్నాయి కాబట్టి మందార పౌడర్ తీసుకోవచ్చు, షేకాయ పౌడర్ తీసుకోవచ్చు, కుంకుడుకాయ పౌడర్, ఈ 3 కలిపేసేసి ఉసిరి కూడా వేసుకోవచ్చు. ఇంకా కలర్ కోసం అంటే కొంచెం భృంగరాజు, గోరింటాకు కూడా వేసేసుకుని, అంటే షాంపూలోనే ఇవన్నీ వేసేసుకుని షాంపూ లాగా పెట్టేసేసుకుని తలస్నానం చేయొచ్చు. అంటే ఇవన్నీ కొంచెం పాత రోజులు అంటే టైం బోల్డ్ ఉండేది, ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే టైమ్ ఈజ్ మనీ అంటే ఇంకా ఎక్కువ అనమాట, మనీ కన్నా ఎక్కువ అనుకోవాలి ఇంకా. అందుకని ఇంకా అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మంచి ప్రొడక్ట్స్, అంటే ఇంగ్రీడియంట్స్ అందరూ ఇవే చెప్తారు కానీ ఎంతవరకు జెన్యూన్ చేస్తారు అనేది మనకు తెలియదు. ఒకసారి వాడితేనే ఎవరికైనా తెలుస్తుంది. ఒకసారి ఒక ప్రోడక్ట్ వాడితే ఆ ప్రోడక్ట్ అప్లై చేశాక వాళ్ళకి జుట్టు ఊడిపోయినా, జుట్టు ఏదైనా బాగా గిడసబారిపోవడం అంటారు, బ్రిటిల్గా డ్రైగా అయిపోవడం, అలాంటివి ఉంటే ఆపేసుకోవాలి. సో అలాగే ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం దాన్ని ఇంకొంచెం రీసెర్చ్ లాగా చేసి ఈ ఆయిల్ ఉంటుంది, షాంపూ లాగాను ప్లాన్ చేసుకోవడం. తర్వాత థర్డ్ది ఏంటంటే హెయిర్ ప్యాక్. మనం ఎలా అయితే ఇప్పుడు డైకి పెడుతున్నామో అలాగే హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. అంటే హెయిర్ కేర్ ప్యాక్. ఇది కలర్ కూడా కొంత వస్తుంది, బ్రౌన్ కలర్ అలా వస్తుంది, కానీ మెయిన్గా హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ చుట్టూ ఎండకి బయట వాతావరణంలో ఇవన్నీ కూడా మనకి హెయిర్ పాడైపోతుంది కాబట్టి హెయిర్ కేర్గా పౌడర్లో కూడా మనం భృంగరాజు ఉంటుంది, ఆమ్లా ఉంటుంది, మందార ఆకులు ఉంటాయి, తర్వాత నీలి ఉంటుంది, తర్వాత హెన్నా ఉంటుంది. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ మెయిన్గా ఉంటాయి అన్నమాట. సో దానికి కలర్ కావాలనుకుంటే కాఫీ డికాక్షన్లో కలుపుకుని పెట్టేసుకోవాలి. కలర్ కాకుండా జుట్టుకి మనకి ప్రొటెక్టింగ్గా బాగుండాలి, జుట్టు బాగుండాలి అని సింపుల్ అనమాట. సేమ్ ఫార్ములానే మనకి కలర్ కావాలంటే కాఫీ డికాక్షన్లో పెట్టేసి అప్లై చేసేసుకుని ఒక 1 అవర్ ఉంచుకుని వాష్ చేసేసుకోవాలి. అలా కాకుండా జుట్టు హెల్తీగా ఉండాలి, కలర్ ఇంపార్టెంట్ కాదనుకుంటే ఇంట్లో గంజి ఉంటుంది కదా, ఇంట్లో అన్నం వాచేసిన గంజి ఒకరోజు పులి పెట్టింది అయితే ఇంకా బెస్ట్. అలా కాకపోయినా పెరుగైనా ఓకే, ఇంట్లో వాడేసిన పెరుగు అడుక్కి ఉండిపోతుంది కదా, కొంచెం పులిసిన పెరుగు అనమాట, ఆ పెరుగుని కలిపేసేసుకుని అప్లై చేసుకుంటే జుట్టుకి చాలా
బాగుంటుంది, జుట్టు కూడా మంచి కండిషనర్ గానే ఉంటుంది, రెజ్యూనేటింగ్ గా ఉంటుంది. రిపేర్స్ ఏమన్నా న్యాచురల్ గా అయిపోతూ ఉంటాయి. జరిగిపోతాయి ముందు అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అస్సలు ఉండదు, 100% ఉండదు. ఓకే. ఏదన్నా మీరు అప్లై చేస్తే మీకు జుట్టు ఊడిపోయిందంటే అది ఫస్ట్ సిమ్టమ్, అందులో కెమికల్స్ ఉన్నాయి, అది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అనేది అర్థమైపోతుంది. ఊడలేదు బాగుంది, ఒకవేళ ఫస్ట్ టైం ఊడినా రెండోసారి పెట్టుకుంటే ఊడదు అనమాట. సో దీనికి మామూలుగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, హెయిర్ ఫాల్ కానీ ఓకే. ఇలాంటి వాటి అవి చేయించుకుంటే అసలు వెంటనే విదిన్ 1 week హెయిర్ పూర్తిగా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి డాక్టర్ గారు? అంటే ఇప్పుడు సేమ్ ఇలాంటి ఆయిల్స్ ఉంటాయి కదా, మనం తయారు చేసిన ఆయిల్స్ తోటి మసాజ్ చేస్తాం. మసాజ్ అయిపోయిన తర్వాత నవరధాన్యం అని ఉంటాయి ఆయుర్వేదిక్ షాప్స్లో. ఆ నవరధాన్యాన్ని తీసుకొచ్చి కొన్ని పాలు, కొన్ని డికాక్షన్స్ ఉంటాయి, ఆ డికాక్షన్లో మరగబెట్టేసేసి ప్రతి హెయిర్ ఫాలికల్కి ఆ వేడి ఆ పాలల్లో ఉండేటువంటి మెడిసిన్ అబ్జర్వ్ అయ్యేలాగా జస్ట్ ఇలా టచ్ చేస్తూ వెళ్తారు. గట్టిగా ప్రెస్ చేసామంటే జుట్టు అంతా స్కాల్ప్ అంతా కాలిపోద్ది అనమాట. అలా కాకుండా జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ మీదే చేయగలరు అనమాట. అలా ప్యాక్ పెట్టేసి తర్వాత ప్యాక్ ఉంటుంది, ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ బృంగరాజు ఇవన్నీ వేసిన ప్యాక్, ఆ ప్యాక్ని పాలల్లో కానీ లేకపోతే గంజిలో కానీ కలిపేసేసి తలంతా పెట్టేస్తాం అన్నమాట. తలపొడి అంటారు. తలంతా ప్యాక్ పెట్టేసేసుకుని దాని మీద నాడీ స్వేదం స్టీమ్ ఉంటుంది మా దగ్గర. సో స్టీమ్ ఇస్తాం అనమాట, ఇక్కడ నుంచి ఇదంతా కూడా స్టీమ్ ఇస్తే ఆ ప్యాక్లో ఉండేటువంటి మెడిసిన్ అంతా లోపలికి అబ్జార్బ్ అయ్యి హెయిర్ ఫాలికల్స్ మళ్ళీ రెజ్యూనేట్ అవుతాయి. అంటే హెయిర్ ఫాలికల్స్ మూసుకుపోవడం వల్ల మనకి జుట్టు అంతా కూడా రాలిపోతూ ఉండడం కానీ చేంజెస్ అన్నీ వస్తాయి. మళ్ళీ అవి ఓపెన్ అవుతాయి, ఆ పోర్స్ ఓపెన్ అవ్వడం వల్ల వాళ్ళకి విదిన్ 10 days కొత్త వెంట్రుకలు జనరేట్ అవుతాయి. అంటే బయటలాగా జుట్టు అంటించడం కానీ ఇంకోటి అలా ఏం ఉండదు. వరి నాట్లు అంటారు, ఇవి సిట్టింగ్స్ ఉంటాయండి, కోర్స్ లాగా 21 సిట్టింగ్స్ జనరల్ గా సరిపోతాయి. బాగా బట్టతలు ఎక్కువ ఉన్న వాళ్ళకి 30 సిట్టింగ్స్ అవసరం ఉంటుంది. జనరల్ గా ఏంటంటే నేను ఎవరికైనా సరే 15 సిట్టింగ్స్ ప్లాన్ చేసుకోండి, మీకు కొత్త హెయిర్ వస్తుంది, వచ్చిన జుట్టు కూడా చాలా నల్లగా థిక్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఇంకా వాళ్ళకి ఇలా టచ్ చేసినా కానీ వెంట్రుకలు ఇలాగా మనకి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపించి చెయ్యి వెనక్కి తీసేస్తాను. ఇలా జుట్టు వస్తుంది కదా, వచ్చినప్పుడు ఇలా టచ్ చేస్తాం, అదేదో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపించి చెయ్యి ఆటోమేటిక్ గా పైకి లేపేస్తాం. అంత స్ట్రాంగ్, అంత కలర్ కూడా డార్క్ కలర్ వచ్చేస్తుంది. న్యాచురల్ ఏమీ లేకుండానే డార్క్ కలర్ లో వచ్చేస్తానండి. మామూలుగా గ్రే హెయిర్, ఎండిపోయిన జుట్టు అలా ఉంటాయి కదా, ఎండిపోయిన గడ్డిలా ఉన్నది కూడా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయించుకోవచ్చు. జనరల్ గా యూత్ లో తొందరగా వస్తుంది, 20s 30s లో వాళ్ళకి, అంటే వాళ్ళ సెల్స్ బాగుంటాయి కాబట్టి తొందరగా వస్తాయి. కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది కానీ రావడం వస్తాయి. సో ఆయుర్వేద పరంగా ఇలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వీటితో పాటు ఆహార నియమాలు ఎలాంటివి పాటించాలండి? ఆహారం అంటే ఇంకా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి డైట్లో. ఏంటంటే పప్పు కానీ, వేయించిన శనగపప్పు కానీ, లేకపోతే మామూలు శనగపప్పు కానీ, వేరుశనగ గుళ్ళు అంటాం అవి కానీ, నువ్వులు కానీ ఇలాంటివి, తర్వాత మినప్పప్పు. మనకి ఇంట్లో మనం ఏంటంటే ఈ 5 types ఆఫ్ ప్రోటీన్స్ అందరికి కామన్ కదా, కంపల్సరీగా రోజు ఒక 100 grams పప్పులు తీసుకునేలాగా ఉండాలి ఆహారం. అలాగే వైట్ రైస్ బదులు ముడి బియ్యం అన్నం తినడం, మధ్య మధ్యలో కొంచెం జొన్నలు కానీ అలాంటివి కూడా తీసుకుంటూ ఉండడం మంచిది. తర్వాత మనకి శనగలు ఉంటాయి కదా, పచ్చి శనగలు అంటాం కదా, పచ్చి శనగలు కూడా ఉడకబెట్టుకుని తినడం, పెసలు కూడా ఉడకబెట్టుకుని తినడం, ఇవన్నీ ఏంటంటే రిచ్ ప్రోటీన్స్. తర్వాత సేఫ్, మనకి ఎప్పటి నుంచో ఈ పచ్చి శనగలు, పెసలు ఇవన్నీ ఉడకబెట్టుకుని తినడం అలవాటు కదా. సో అలాంటివే తినాలి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ, లేకపోతే డిన్నర్లో కానీ. ఎప్పుడు అవి కొంచెం ఖాళీగా నెమ్మదిగా నవ్వులుతూ తినాలి, ఫాస్ట్ తినేస్తే కుదరదు కదా. ఇప్పుడు బ్రెడ్ అయితే ఫాస్ట్గా ఒక ముక్క, ఒక ఆమ్లెట్ వేసుకుంటా నడుస్తూ కూడా కన్నడలో నడుస్తూ కూడా తినేసి వెళ్ళిపోవచ్చు. ఇది అలా కుదరదు, కొంచెం ఓపికగా శ్రద్ధగా తినాలన్నమాట. అలాగే స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. స్ట్రెస్ తగ్గడానికి మెయిన్గా ప్రాణాయామ, మెడిటేషన్ అవి చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఆహారంలో కూడా ఐరన్ కంటెంట్ బాగుండేలా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఐరన్ అంటే మునగాకు ఉంటుంది కదా, మునగాకు బెస్ట్ హెయిర్ టానిక్ అనమాట, అదొకటి బాగా తీసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏంటంటే ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు అయినా తినొచ్చు, లేకపోతే పౌడర్ ఫామ్లో ఉండి పౌడర్ అయినా తీసుకోవచ్చు, తేనెతో కలిపి తీసుకోవచ్చు అనమాట. లేకపోతే ఉసిరి ఆమ్లా మురబ్బా అని దొరుకుతాయి, ఏదో రకంగా ఉసిరి అనేది కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఆకుకూరలు కూడా, తోటకూర, గోంగూర అవన్నీ కూడా మంచి రక్తం బాగుంటాయి కదా.
సో అలాంటివి కూడా తీసుకోవాలి. ఓకే. ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి, అంటే వీటికి ఎస్. సప్తామృత లోహ అని చెప్పేసి, ధాత్రి లోహ అని చెప్పి, ఇలాంటి మంచి మంచి మెడిసిన్స్ కూడా వాడుకుంటూ ఈ ఆయిల్స్, ఈ ప్యాక్స్ ఓకే. మీరు హోమ్ మేడ్ అండి, మీరు తయారు చేసి మన క్లినిక్ hospital లో హాస్పిటల్లో ఫ్రమ్ ద బిగినింగ్ సురక్ష 25 years అయింది విజయవాడలో స్టార్ట్ చేసి, మోర్ దాన్ 25 years. సో అప్పటి నుంచి కూడా ఇలాంటి ఆయిల్స్, అంటే నేను చదువుకునే 81లో నేను మెడిసిన్ జాయిన్ అయ్యాను. మాకు 82లో హెయిర్ ఆయిల్స్ అవన్నీ కూడా మాకు సిలబస్లో ఉన్నాయన్నమాట. అప్పటి నుంచి మా ఇంటి ప్రక్కనే పొలం ఉండేది, మాది ఉయ్యూరు, ఆనుకుని పొలం ఉండేది. అక్కడ గుంటగలగర ఇవన్నీ దొరికి, ఉసిరి అంటే ఎలాగో ఉంటుంది కదా. సో అవన్నీ నేను తీసుకొచ్చేసి సమ్మర్ వెకేషన్లో ఆయిల్స్ తయారు చేసేసి మా తమ్ముళ్ళకి రోజు తలకు అప్లై చేయడం, ఇట్లా కేర్ తీసుకునేదాన్ని. ఇంకా తర్వాత నెమ్మదిగా ప్రాక్టీస్లోకి వచ్చాక దాన్ని ఇంప్రూవ్ చేసుకుని ఇలా పౌడర్స్ కూడా తయారు చేసేసి పౌడర్స్ తోటి ప్యాక్ లాగా పెట్టడం పేషెంట్స్కి. హెన్నా కూడా బయట దొరికే హెన్నా, డైస్, షాంపూస్ కూడా బయట దొరికే కాకుండా మన ఆయుర్వేదిక్ లైన్లో కుంకుడుకాయ బేస్డ్ షాంపూస్ వాడుకోవడం. ఇవన్నీ ఏంటంటే మనం కేర్ తీసుకున్న కొద్దీ ఏదైనా అందం ఇస్తుంది. అందమైన ఆరోగ్యమైన మన శ్రద్ధని బట్టే ఉంటుంది. ఖచ్చితంగా మనం అన్ని వదిలేసేసి ఏదో బయట దొరుకుతుందిలే ఫ్యాన్సీగా ఏదో చేయించేసేసుకుందాం, బోల్డ్ ఉన్నాయి కదా బయట అనుకుంటే అస్సలు అవన్నీ ఏం ఉపయోగం ఉండదు. వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎంత భయంకరమైనంటే బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా రావచ్చు, అల్టిమేట్గా క్యాన్సర్ లాంటివి కూడా వస్తాయి. కాబట్టి అంటే మనకు అసలు ఆశ్చర్యం వేస్తుంది, హెయిర్ డైస్ వల్ల క్యాన్సర్ వస్తుందా అనేది చాలా బాధ. అంటే క్యాన్సర్ ఎవరికి వస్తుంది ఏంటనేది తెలియదు. కానీ మనం ప్రివెంటివ్గా కేర్లో ఏంటంటే హెయిర్ డైస్కి కొంచెం కేర్ తీసుకునేలాగా ఇలాంటి ఆయిల్స్, ఇలాంటి ప్యాక్స్ పెట్టుకుంటే హెయిర్ డైస్ ఇంక తప్పదు, కొంతమందికి తప్పదు, ఇంకా ప్రొఫెషన్ బట్టి తప్పదు. అలాంటి వాళ్ళంటే ఈ ఆయిల్స్, ఈ ప్యాక్స్ ఇలాంటివి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. లేదా తయారు చేసుకున్న టైము ఓపిక లేనప్పుడు మంచి వాళ్ళ దగ్గర స్టాండర్డ్గా తీసుకుని వాడుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.